నమస్తే శక్తి న్యూస్కి స్వాగతం. నా పేరు విజయ్. వివరాలు చూస్తే సమైక్యాంధ్రకు మద్దతుగా వికలాంగులు స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్లో సోమవారం రిలే దీక్షా శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ సంఘీభావం తెలిపి ప్రసంగించారు. శాంతియుత వాతావరణంలో మరి సీమాంధ్రలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలని కొంచెం కూడా పడిపోకుండా యూపీఏ ప్రభుత్వం మొండి వైఖరితో అనుసరిస్తున్న విధానం ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఎత్తుగడ ఉద్యమకారులకు అండగా ఉంటామని నేను సమైక్యవాదిని చెప్పుకుంటూ ఉద్యమాన్ని నీరుగార్చి తన యొక్క పదవిని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ గమనిస్తున్నారు. మరి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క రెండు కాళ్ళ ధోరణి సమన్యాయం అనే మాట తప్ప నువ్వు ఏం చెప్పదలుచున్నా స్పష్టంగా చెప్పకుండా ఈ రోజు కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి అనే భావన కాకుండా సమన్యాయం చేయండి, మీరు ఏదైతే లాభాలు ఇస్తారో చెప్పండి అనే భావంతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న తీరు కూడా ప్రజలు గమనిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి మొట్టమొదటి ఇచ్చినటువంటి లేఖ ప్రభావంగా ఆ లేఖను ఉద్దేశించి మేము తీర్మానం చేశామని చెప్తారు కనుక నువ్వు అటువంటి లేఖని మళ్ళీ ఉపసంహరించుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని సభాముఖంగా కోరుతున్నాం. సమైక్యానంతలో నిలబడే వరకు కూడా విభజన వాదం బాగిపోయే వరకు కూడా పోరాడతామని చెప్పేసి దానికి నిదర్శనంగా ఈవేళ మా పార్టీలోని వికలాంగ సోదరులందరూ కూడా నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. మనందరికీ తెలిసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి నిలువెత్తు ఉదాహరణగా సమైక్యవాదాన్ని నిలబడతాం. రాజశేఖర్ రెడ్డి గారు కూడా తిరుగులేనటువంటిగా పార్లమెంట్లోనే సమైక్యవాదాన్ని ఆయన ప్రదర్శించడం తలకెత్తుకోకపోవడం మీ అందరికీ తెలిసింది. అట్లాగే రాజశేఖర్ రెడ్డి గారు జీవించి ఉన్నప్పుడు కూడా ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని చెప్పేసి భావించి తదనుగుణంగానే కేసీఆర్ గారిని నెట్టేసి ఆ వేర్పాటు వాదాన్ని కూడా వెనకంచిగా తీసుకెళ్లిపోయిన సంఘటన కూడా మా అందరికీ తెలుసు. దురదృష్టవశాత్తు ఆయన అకాల మరణం మూలంగా తిరిగి ఈ వేర్పాటు వాదం ఉంచుకోవడం, దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించడం కూడా మనకు తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్యవాదానికి నిలబడుతుందని ఏలూరులో ప్రమాదవశాత్తు పోళ్ల వద్ద కారు ఢీకొని గాయపడిన ఆగడల్లంక గ్రామ సర్పంచ్ ఘంటసాల వెంకటేశ్వరరావు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శక్తి డైరెక్టర్ బివి ఆనంద్ ఆసుపత్రికి చేరుకుని సర్పంచ్ను పరామర్శించి వైద్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. అది డేంజర్ అనే ఉద్దేశమే యోగేంద్ర బాబు ఎంతసేపు ఆలోచిస్తున్నాడు. నేను అంతా చాలా సొమ్ముడు కొట్టాడు. ఎక్కడ మన బండికి లేనప్పుడు ఇవన్నీ వేస్ట్ పడ ఏదో మనకి వచ్చిందని చెప్పి చెప్పుకుంటున్నారు తప్ప ఇన్సూరెన్స్ ఉంటే ఇవన్నీ పనికొస్తాయి. బండికి కూడా లేదండి, మనకు కూడా అవన్నీ వస్తాయి. నేను చేస్తాను. సికిందర్ మోహన్ గారు అంటే ఆయన వస్తారంట, ఐసీలో ఉన్నారంట. ఎవరు? సికిందర్ మోహన్ అంటే ఎముకల డాక్టరా ఆయన అనమాట. మరి నువ్వు ఏమండి చేస్తా అంటారా? పొద్దు నువ్వు వాళ్ళకి గట్టి చెప్పాను. మరి మరి ఇప్పుడు దగ్గరుండి అది ఇంజక్షన్ చేయించు. ఈయన ఉన్నాడంటారా మన ఎముకల డాక్టర్? ఎవరు? వేరే ఉంటారండి. అవును, వేరే ఎవరు? వేణుగోపాల్ గారు. చూడు, అడుగు చెప్తాడు అతను.
అతను చెప్తాను, అతను ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఉంది, చాలా బాగా చేస్తాడు, ఇక్కడ కూడా చేస్తాడు. మరి 16 వరకు రాదంటే ఇబ్బంది కదా అప్పుడు. ఇక సోమవారం ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. జై సమైక్యాంధ్ర. మేము సమ్మెను విరమించినప్పటికీ మేము మాత్రం ఉద్యమాన్ని నుంచి మాత్రం మేము ఎవరం కూడా వెనక్కి వెళ్ళలేదు. మేము పాఠశాలలకు వెళుతూనే మిగిలిన టైంలో సెలవు రోజుల్లోనూ మిగిలిన సమయాల్లోనూ మేము మా ఉద్యమాన్ని మేము కొనసాగిస్తాము. తర్వాత ఈ టీ నోట్ని వెంటనే చింపేయాలి. అలాగే ఈ జీవోఎం ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా మా గురించి నిర్ణయాలు తీసుకోవడం ఏంటి, అసలు మా ప్రాంతాల గురించి ఎలా నిర్ణయాలు తీసుకుంటారు? ముందు వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళాలి. మేము జీతాలు లేకపోయినా ఏమి లేకపోయినప్పటికీ కూడా మేము మా ఉద్యమాన్ని మేము కొనసాగిస్తాం. అదేవిధంగా మేము మా పోరాటం నుంచి ఎప్పటికీ కూడా వెనుదిరగం. సమైక్యాంధ్ర వచ్చే వరకు మా పోరాటం నుంచి వెనుదిరగమని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై సమైక్యాంధ్ర. 75 రోజులుగా సీమాంధ్ర ప్రజలు రోడ్డు మీదకి వచ్చి అనేక రకాలుగా వాళ్ళ నిరసనను తెలియజేశారు. ప్రత్యేకించి ఉపాధ్యాయులు రోజుకొక వినూత్నంగా వాళ్ళ నిరసనను తెలియజేశారు. అయితే ఉపాధ్యాయులు సమ్మె నుంచి విరమించినప్పటికీ కూడా ఈ ఉద్యమంలో కొనసాగుతూనే ఉంటాము. మేము ఖాళీ సమయాల్లోనూ మాకు సెలవు రోజుల్లోనూ తప్పనిసరిగా ఈ ఉద్యమంలో పాల్గొని ప్రజలు ఈ సీమాంధ్ర మంత్రులు కళ్ళు తెరిచేలాగా మేము అనేక రకాల కార్యక్రమాలని ముందు చేపడుతూనే ఉంటాము. దీనికి అంతం లేదు, ఎప్పటికైనా ఇది ఆరంభమే. అయితే ఇక్కడ జాతీయ పార్టీలు ఈ విషయంలో జోక్యం చేసుకుని మన దేశ సమగ్రతని కాపాడాలి. ఎందుకంటే మరి ఈ పార్టీలు ఇన్ని రకాల పార్టీలు మన భారతదేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. మరి జాతిని విడగొట్టే పార్టీ అది ఏ నాటికి కూడా బతికి పట్టగట్టినట్లు చరిత్రలో లేదు. కాబట్టి జాతీయ పార్టీలు మన ఆంధ్రప్రదేశ్ విషయంలో జోక్యం చేసుకుని ప్రజల సమగ్రతను కాపాడే పార్టీ ఏదైతే ఉంటుందో దాన్నే రేపొద్దున్న అని చెప్పి మేము ఉపాధ్యాయ పోరాట సమితి తరపు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి తెప్పోత్సవం చూసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్. విజయవాడ కనకదుర్గమ్మ తెప్పోత్సవం కృష్ణానదిలో కన్నుల పండుగగా జరిగింది. వేదమంత్రాల నడుమ అమ్మవారిని కృష్ణానదిలో హంసవాహనంపై విహరింపచేశారు అర్చకులు. భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారి నదీ విహార దృశ్యాన్ని వీక్షించి తరించారు. దేవీ నవరాత్రి మహోత్సవాలు ముగింపు కార్యక్రమంలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ కృష్ణానదిపై హంసవాహనంలో విహరించారు. అమ్మవారి తెప్పోత్సవం కోసం హంసవాహనాన్ని విద్యుత్ దీపాలతో వైభవంగా అలంకరించారు. విద్యుత్ దీప కాంతుల వెలుగుతో అమ్మవారి తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు భక్తజన సందోహం కృష్ణానది తీరానికి చేరుకున్నారు. కృష్ణానదిలో అమ్మవారు హంసవాహన విహారం అర్చకుల వేద మంత్రాల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. విజయవాడ కనకదుర్గ ఇంద్రకీలాద్రిపై వెలసి ఇలవేల్పువైనవో విజయవాడ కనకదుర్గ ఇలవేల్పువైనవో విజయవాడ కనకదుర్గ మహిషాసురమర్దిని మా దుర్గా మా ఇంటి ఇలవేల్పై మమ్ము రక్షించు తల్లి మా ఇంటి ఇలవేల్పై మమ్ము రక్షించు తల్లి విజయవాడ కనకదుర్గ మా కంటి వెలుగై మమ్ముల కలకాలం రక్షించమ్మ విజయవాడ కనకదుర్గ కలకాలం రక్షించమ్మ విజయవాడ కనకదుర్గ దసరా మహోత్సవాలు నీకు దండిగా జరిపే మమ్మ కరుణ గల్ల కనకదుర్గ దండిగా జరిపే మమ్మ కరుణ గల్ల కనకదుర్గ లక్ష కుంకుమార్చనలంట శాంతి కళ్యాణములంట లక్ష కుంకుమార్చనలంట శాంతి కళ్యాణములంట కరుణ గల్ల కనకదుర్గ పల్లకి సేవల తల్లి నీకు పగడాల పూజలంట పల్లకి సేవల తల్లి నీకు పగడాల పూజలంట విజయవాడ కనకదుర్గ హంసవాహనం మీద అమ్మాని ఊరేగింపు విజయవాడ కనకదుర్గ అమ్మా నీ ఊరేగింపు విజయవాడ కనకదుర్గ పగడాల మా తల్లి నీకు పసుపు కుంకుమ పూజలు చేస్తే కరుణ గల్ల కనకదుర్గ పసుపు కుంకుమ పూజలు చేస్తే కరుణ గల్ల కనకదుర్గ పండంటి బిడ్డను మాకు ఫలమీయు మా తల్లి పండంటి బిడ్డను మాకు ఫలమీయు మా తల్లి కరుణ గల్ల కనకదుర్గ కోరిన తీరు ముడుపులు ఇస్తాం కొడుకుల నీయవమ్మ కోరిన తీరు ముడుపులు ఇస్తాం కొడుకుల నీయవమ్మ వీరవనిత కనకదుర్గ సంతాన ఫలమీయంగా సంతోషంతో నిన్ను గొలిచేము వీరవనిత కనకదుర్గ సంతోషంతో నిన్ను ఇక విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో సోమవారం ఆయుధ పూజ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో వైద్య పరికరాలకు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఈశ్వరి ప్రసాద్, డాక్టర్ ఎస్ శ్రీనివాస్, ఆసుపత్రి సిబ్బంది పూజలు నిర్వహించారు.
బులెటిన్లో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. సాగులో మెళకువలు, సాంకేతిక పరిజ్ఞానంలో ప్రగతి, ఏ మట్టికి ఏ పంట, ఏ పంటకు ఏ యాజమాన్యం, అధిక దిగుబడుకు ఏం చర్యలు తీసుకోవాలి, కోళ్లు చేపల పెంపకం, పశుపోషణలో అధిక పాల ఉత్పత్తి, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలతో మెరుగైన ఉపాధి పొందే మార్గాలు, మద్దతు ధరలు, మార్కెటింగ్పై అవగాహన, శాస్త్రవేత్తల సలహాలు, రైతుల విజయగాథలు. జగతిని సస్యశ్యామలం చేసే కర్షకుడికి చేదోడు బాదోడు మీ పాడి పంటలు. ప్రతిరోజు మీ శక్తి న్యూస్లో.
అష్టమ వార్షిక స్వాముల భిక్షా కార్యక్రమంలో భాగంగా స్థానిక లింగమల్లు శ్రీనివాసేంద్రబాబు మిల్లు ఆవరణలో సోమవారం అయ్యప్ప స్వామి దీక్షాదారులకు భిక్షా కార్యక్రమం జరిగింది. అష్టమ వార్షిక స్వాముల భిక్షా కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో గురుస్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప హోమం నిర్వహించారు. అనంతరం అయ్యప్ప పూజ జరిపి భిక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ 8 సంవత్సరాలుగా భిక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 45 రోజుల పాటు భిక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పట్టుకోండి, అందులో సామాన్లు మాత్రమే పూర్ణావతిలో అగ్నిహోత్రంలో వేయాలి. ఐదో తారీఖు జరిగే కార్యక్రమం ఇస్తారుగా మా పాపం జరిగిపోతుంది అని చెప్తామో తప్పదు. కానీ దీని బయటికి మీ అందరికీ చిన్న కాలంగా అసలు మన అయ్యప్ప దేశంలో కానీ మన కేరళ ఆచారం ప్రకారం సెక్రటరీ గారు మరి ఈ యొక్క కార్యక్రమానికి, అలాగే ఎంఆర్ఏ గంగాధరరావు గారు లాభిక్ష దంపతులు, అంటే వారు మనకి స్వామియే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్య. స్వాములకు భక్తులకు అయ్యప్ప స్వామి యొక్క శరణఘోషలో 108 నామాల్లో అన్నదాన ప్రభువే అనే నామం చాలా ముఖ్యమైనది. దాన్ని ఉద్దేశించుకుని కొంతమంది స్వాములకు ఇంటికాడ ఇబ్బందిగా ఉండి మాలాధారం చేసుకున్న భిక్షకి చాలా ఇబ్బందిగా ఉండి చాలామంది స్వాములు మాల వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు, ఆర్థికంగా లేనివారు, ఇలా ఎన్నో ఇబ్బందులకు లోనై కొంతమంది మాల వేసుకోకుండా భక్తులు ఉంటున్నారు. అలాంటి భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఇది 8వ సంవత్సరం. కరెక్ట్గా 7 సంవత్సరాల క్రితం మేము స్వాములకు ఉచితంగా ఈ భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయాలని సంకల్పించాం. తొలుతుగా 300 మందికో 400 మందికో అనుకున్నాం. అది క్రమేపా 8వ సంవత్సరం వచ్చేటప్పటికి రోజుకి యావరేజ్న సుమారు 1500 నుంచి 1600 మంది 45 రోజులు ఈ భిక్షా కార్యక్రమాన్ని స్వీకరిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం దినదినాభివృద్ధి చెందుతూ మన ఏలూరులో ఉన్న కార్యక్రమాన్ని చూసి ఇవాళ చింతలపూడి అయ్యప్ప స్వామి గుడిలో ఆరంభించారు. తదుపరి జంగారెడ్డిగూడెం మధ్య ఆంజనేయ స్వామి గుడి ప్రాంతంలో గురవాయిగూడెంలో కట్టిన అయ్యప్ప స్వామి దేవాలయం నందు రోజుకి అక్కడ కూడా 1000-1200 మందికి ఇలా భిక్షా కార్యక్రమం చేస్తున్నారు. అతి త్వరలో హనుమాన్ జంక్షన్లో కూడా ఈ కార్యక్రమం మొదలెట్టబోతున్నారు. ఇలాంటి కార్యక్రమం, మా యొక్క కార్యక్రమం చూసి ఎంతోమంది ఆనందపడి ఎంతోమంది తృప్తిపడి ఇది చాలా బాగుంది, అన్ని కార్యక్రమాల కంటే మంచి కార్యక్రమాన్ని తలిచి చక్కగా ఈ యొక్క కార్యక్రమం దినదినాభివృద్ధి చెందుతోంది. అందరూ చేయటం వల్లే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరుగుతోందని మీ అందరికీ కూడా ద్వారా మీ అందరికీ తెలియపరచడం. స్వామియే శరణమయ్యప్ప, అయ్యప్ప శరణం, స్వామియే. ఏలూరులోని అభయ బుద్ధిని పార్క్ ఆవరణలో బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ 57వ ధర్మ దీక్షా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ ఆర్ మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో బౌద్ధులు, అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు. అరహతో సమ్మా సంబుద్దస్స నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్దస్స నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్దస్స. పాణాతిపాత వేరమణి
అందరూ కూడా బుద్ధునికి పూలను సమర్పించాలని కోరుతున్నాను. భారతదేశ చరిత్రలో ఇంచుమించు 57 సంవత్సరాల క్రితం ఒక అపూర్వమైనటువంటి సంఘటన జరిగింది. నాగపూర్ మైదానంలో 5 లక్షల మంది బౌద్ధాన్ని స్వీకరించడం జరిగింది. ఒక్కసారిగా 5 లక్షల మంది బౌద్ధాన్ని ఎందుకు స్వీకరించారని కానీ మనం ఆలోచించుకున్నట్లయితే దానికి ప్రధానమైనటువంటి కారకులు ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్. అప్పటికే ఈ దేశానికి దిశ నిర్ధారణ చేసి ఈ దేశంలో ప్రతి పౌరుడు కూడా సంతోషంగా బ్రతకడానికి కావలసినటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చి అదేవిధంగా తరతరాలుగా ఈ సమాజంలో ముఖ్యంగా హైందవ సమాజంలో ఈ అణగారినటువంటి వర్గాలు అందరితో పాటు సమానంగా ఉండటానికి కావలసినటువంటి నైతిక సూత్రాలతో పాటు అనేకమైనటువంటి కార్యక్రమాలని రాజ్యాంగంలో వాళ్ళ అభివృద్ధి కోసం నిక్షిప్తపరిచి సమయానుకూలంగా దాన్ని అన్వయించుకుంటూ ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు అభివృద్ధి చెందాలని ఆ విధంగా ఉండటానికి ఆ విధంగా కావడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా బౌద్ధమని ఆయన నమ్మి తను ఆచరించి ఆ రోజున 4 లక్షల మంది అనేకమైనటువంటి కార్యక్రమాలని రాజ్యాంగంలో వాళ్ళ బౌద్ధాన్ని స్వీకరించడం జరిగింది. అయితే చాలా మందికి ఈ విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. బుద్ధుడు చనిపోయిన తర్వాత బౌద్ధం మనందరికీ తెలుసు చాలా శాఖలుగా విడిపోయింది. ఈ మొదటి సంగీతి, రెండో సంగీతి, మూడో సంగీతి, నాలుగో. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి శక్తి న్యూస్. మన జిల్లా మన ఛానల్.